అసలు రూల్స్ ఏంటంటే ఎన్నిసార్లు చెప్తావు సుబ్బు? అదేమన్నా ప్రగతికి పంచసూత్రాలా లేకపోతే పంచవర్ష ప్రణాళిక? బొక్కల రూల్స్. గట్టిగా మాట్లాడితే మా రెడ్డి గారు బైక్ మీద హెల్మెట్ పెట్టుకోరు. నాకు బైక్ లేదు కదండి. మీకు నోరాగదా? కొంచెం మేనర్స్ ఉండాలి రెడ్డి గారు. మీ ఇద్దరి వల్ల మీటింగ్ డిస్టర్బ్ అవుతోంది. అయితే మీరు వెళ్ళిపోండి. అరే కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు, ఇంటర్న్స్ వచ్చారు, మనకు వర్క్ ఫోర్స్ పెరిగింది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో ఈ టైంలోనే మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ద ఫస్ట్ రూల్ ఈస్, సార్ నాకు డౌట్. ఒరే ఆడేదో ప్రిపేర్ అయ్యాడు చెప్పడానికి గింజుకుంటున్నాడు అని కనీసం కనికరం లేదురా. ప్రతిసారి సింపతి వర్కౌట్ అవ్వదు సుబ్బు. ట్రస్ట్ మీ. ఓరి బాబు మీకు దండం రా. అసలు రూల్స్ లేవు, గీల్స్ లేవు, అసలు మీటింగే లేదు. క్యాన్సిల్ చేశాను, వెళ్ళిపోండి. ప్రసాద్ గారు, బయట ఒక ఛాన్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? అటువంటిది మనం ఛాన్స్ ఇవ్వలేమో బాస్కి రూల్స్ చెప్పడానికి. మీరు చెప్పండి. ఓకే, సో రూల్స్ అనేవి మన డిసిప్లిన్లో పెట్టడానికి కాబట్టి. అదైతే త్వరగా చెప్పండి సార్, హాస్టల్ గేట్లు వేస్తారు. అవును సార్, ఎనిమిది అయితే మా ఏరియాలో కుక్కలాంటి పడతాయి. అయినా నీకు ఏమైనా అనిపిస్తే సడన్గా చెప్పేకి సుబ్బు, నోడుదూలు అనేస్తారు. ఏదైనా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకోవాలి, లేదంటే మాట పడిపోతాం. నాకు ఇంట్రెస్ట్ పోయిందిరా. మనిషి కొన ఊపిరితో ఉన్నప్పుడు పేక నొక్కి చంపేసే రకాలరా మీరు. ఆ జేసీ గడి కంపెనీ నాకు అప్పగించేప్పుడు దేనంగా చూస్తే మిమ్మల్ని మిస్ అవుతున్నాడు అనుకున్నాను, కానీ నన్ను జాలీగా చూసి జాలిరెడ్డి చేసేసాడు రా. అదండి